ఇవండి ట్రెడిషనల్ రెసిపీ అయిన సన్న రవ్వతోటే చూర్మా లడ్లు చాలా చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా మంచిదేను. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సన్న రవ్వ ఉప్మా రవ్వతో ట్రెడిషనల్ రెసిపీ అయిన చూర్మా లడ్డు టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం. ఇది 1.5 కప్పు ఉప్మా రవ్వ. దీనిలోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసుకోవాలి. రవ్వలో కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కలిపిన ఈ రవ్వలో కొద్దిగా వేడి నీళ్ళు పోసి కలిపేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు వేడి నీళ్ళు పెట్టాయండి. చల్లారాక చేత్తో ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని మూత పెట్టి కాసేపు నాననివ్వాలి. రవ్వ నానేలోపు మనం పచ్చి కొబ్బరి చిప్పని ఈ విధంగా వెనక చెక్కు తీసేసి సన్న ముక్కలుగా తరిగేసుకోవాలి. తరిగిన పచ్చి కొబ్బరి ముక్కల్ని జార్లో వేసేసుకోవాలి. ఒక 10 ఇలాచీ వేసి దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు బాదం పప్పులు, 1/2 కప్పు ఎండు ద్రాక్ష నేతిలో వేయించేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పులు, బాదం పప్పులు వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి, తీసేసుకోవాలి. ఇదే నెయ్యిలో ఎండు ద్రాక్ష వేపేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి, తీసేసుకోవాలి. ఇదే నెయ్యిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేయించేసుకోవాలి. ఎర్రగా వేపేసుకోవాలి. ఇవి వేగిపోయింది, పక్కకి తీసేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న రవ్వ బాగా నాని గట్టి పడింది. ఇప్పుడు దీన్ని బాగా మర్దం చేసేసుకోవాలి. చిన్న చిన్న ఈ సైజు ఉండలు చేసేసుకోవాలి. ఈ విధంగా ఉండలన్నీ చేసేసుకున్నాక చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ విధంగా అప్పడాల మాదిరిగా ఒత్తేసుకోవాలి. చేత్తోనే ఒత్తేసుకోవాలి.
అన్నీ ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఉండలన్నీ ఈ విధంగా అప్పడాలుగా ఒత్తేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిల్ని వేయించుకోవాలి. మాడకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి బాగా పొంగుతున్నాయి. ఇవి వేగాయి, తీసేసుకోవాలి. ఇంకొక ట్రిప్ వేసుకుందాం. ఇవి కూడా వేగిపోయాయి, తీసేసుకోవాలి. ఇంకొక ట్రిప్ కూడా వేసేసుకుందాం. ఇవి వేగిపోయాయి, అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వీటిల్ని చల్లారనివ్వాలి. వీటిల్ని ఇప్పుడు ఈ విధంగా పీసులుగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా చేసేసుకున్నాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అంతా గ్రైండ్ చేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బెల్లాన్ని వేసేసుకోవాలి. స్వీట్ మన ఇష్టం అండి, చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అంతా కలిసేటట్టు ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. అంతా కలిసేటట్టు ఈ విధంగా మళ్ళీ గ్రైండ్ చేసేసుకున్నాక ఈ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇప్పుడు లడ్డు చేసేసుకుందాం. బాగా కలిపేసుకొని 1.5 కప్పు రవ్వకి 1 కప్పు బెల్లం సరిగ్గా సరిపోయిందండి. స్వీటు తగ్గించైనా వేసుకోవచ్చు, కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఈ విధంగా లడ్డు చుట్టేసుకోవాలి. ఇవండి ఉప్మా రవ్వ, సన్న రవ్వతో చూర్మా లడ్లు. ట్రెడిషనల్ రెసిపీ అండి, చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా మంచిదేను.